తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలక చర్చ ఏదైనా ఉందంటే అది దక్షిణ తెలంగాణ రాజకీయ సమీకరణాల గురించే. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను కేంద్రంగా చేసుకొని ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ బెల్ట్ బలమైన అండగా నిలిచింది. అధికారంలోకి కాంగ్రెస్ రావడంలో దక్షిణ తెలంగాణ కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ రాజకీయ వ్యూహాలను పూర్తిగా దక్షిణ తెలంగాణ చుట్టూనే కేంద్రీకరిస్తున్నాయి. కాంగ్రెస్ కు అప్రతిహత బలం ఉన్న ఈ ప్రాంతంలో చీలిక తీసుకురాగలిగితేనే భవిష్యత్తులో రాజకీయంగా బలపడగలమని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ బలం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రైతాంగ వర్గాల్లో, వెనుకబడిన సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశలో బీఆర్ఎస్ ఆధిపత్యం పెరిగినా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ తన పాత బలాన్ని తిరిగి సంపాదించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్షిణ తెలంగాణ భారీ స్థాయిలో సీట్లు అందించింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, మహబూబానగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అదే ఊపు తర్వాత లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగింది. దీంతో ఈ ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ కు రాజకీయంగా అత్యంత కీలక కంచుకోటగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రైతు హామీలు, మహిళా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ బలాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దక్షిణ తెలంగాణలో ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో గత కొన్నేళ్లుగా బీజేపీ గణనీయంగా బలపడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కమలం పార్టీ తన ఓటు బ్యాంకును విస్తరించుకుంది. అయితే దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఓటు బ్యాంక్లో బీజేపీకి ఇప్పటికీ పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. హిందుత్వ రాజకీయాలను దక్షిణ తెలంగాణ సామాజిక వాస్తవాలకు అనుసంధానం చేసే ప్రయత్నం ప్రారంభించింది. ఆలయాలు, హిందూ సాంప్రదాయ ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలను రాజకీయంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో చొరబడాలని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రత్యేకంగా స్థానిక దేవాలయాల అభివృద్ధి, హిందూ ఐక్యత, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో బీజేపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో చురుకుదనం పెంచుతున్నారు. ఉత్తర భారతదేశంలో విజయవంతమైన హిందుత్వ ఫార్ములాను తెలంగాణ దక్షిణ జిల్లాల్లో కూడా ప్రయోగించాలనే ఆలోచనతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక సామాజిక సమీకరణాలపైన బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీసీలు, ఎస్సీలు, యువత, పట్టణ మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ కు సాంప్రదాయంగా ఉన్న కొన్ని ఓటు వర్గాల్లో చీలిక తీసుకురావడమే కమలం పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇప్పుడు తిరిగి పుంజుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్తో ఈ ప్రాంతంలో అప్రతిహత ఆధిపత్యం చెలాయించిన గులాబీ పార్టీ ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడుకు గట్టి ఎదురుదెబ్బతిన్నది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు బీఆర్ఎస్ తన పాత వ్యూహాలను తిరిగి తెరపైకి తీసుకొస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రాంతీయ హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలు
వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా మలుస్తోంది. ముఖ్యంగా కృష్ణానది జలాల అంశాన్ని బీఆర్ఎస్ అత్యంత దూకుడుగా ప్రస్తావిస్తోంది. దక్షిణ తెలంగాణకు జీవనాడిగా భావించే కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడగల పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అనే సెంటిమెంట్ ను మళ్లీ రగిలించేందుకు గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలోలా కేవలం ప్రాంతీయ సెంటిమెంట్ తోనే ప్రజలను ఆకట్టుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం వల్ల గ్రామీణ ఓటర్లలో కొంత అనుకూలత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ను ఒంటరిగా ఎదుర్కోవడం బీజేపీ, బీఆర్ఎస్ రెండింటికి సవాలుగా కనిపిస్తోంది. దీంతో అధికారికంగా కాకపోయినా క్షేత్రస్థాయిలో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే తరహా అనధికారిక అవగాహన ఏర్పడే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలన్న ఆలోచన కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇది అధికారిక రాజకీయ పొత్తుల రూపంలో కాకుండా కేవలం వ్యూహాత్మక సహకార స్థాయిలో మాత్రమే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం దక్షిణ తెలంగాణలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునేందుకు అధికార యంత్రాంగం, సంక్షేమ పథకాలు, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మహిళా సంక్షేమం, రైతు రుణమాఫీ, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, సీనియర్ నేతలను క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణలో బలహీనత రాకుండా చూసుకోవడం కాంగ్రెస్ కు అత్యంత కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే దక్షిణ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన యుద్ధభూమిగా మారుతుంది. కాంగ్రెస్ తన బలమైన కోటను కాపాడుకోవాలని చూస్తుండగా బీజేపీ హిందుత్వ రాజకీయాలతో కొత్త సామాజిక సమీకరణాలకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రాంతీయ సెంటిమెంట్, తెలంగాణ హక్కుల అజెండాతో తిరిగి పుంజుకోవాలని యత్నిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రాజకీయ ప్రచారం, సామాజిక సమీకరణాలు, వ్యూహాత్మక దాడులు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, రాజకీయం వెనుక రహస్యాలు, పార్టీలకు అతీతంగా నిగ్గు తేలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది ఇవాల్టి అవుట్లుక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు YK నెట్వర్క్.